డిస్కషన్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు టికెట్ల రేట్ల పెంపు విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కలవడం కూడా జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది. సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ తాలూకా స్పందన ఏంటి ఈ విషయం మీద టోటల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతే ఉందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించడంలో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నాడు కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, మీ ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారిని వెళ్ళి విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెల్లింగ్. పరిశ్రమ పెద్దగా వాటికి బెస్ట్ రోల్ ఈ ప్లేట్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనీబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఎ లాట్.